నమస్తే, నేను ప్రశాంత్. ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్లో పాల్గొన్న వాళ్ళలో చాలా మంది మీద కేసులు అయితే నమోదవుతున్నాయి. సో ఇదే క్రమంలో సోనూ సూద్ మీద కూడా కేసు అయితే నమోదైనట్లు తెలుస్తుంది. మరి సోనూ సూద్ గారు కూడా అరెస్ట్ కాబోతున్నారా? సో సోనూ సూద్ గారు కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో పాల్గొన్నారా? అసలు ఏం జరిగింది అనేది అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో సోనూ సూద్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు? కరోనా టైంలో ఎంత హెల్ప్ చేశారో మనం చూసాము. సో సోనూ సూద్ గారి మీద కూడా ఈ బెట్టింగ్ యాప్స్ స్కామ్ ఉందని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నారు. తను కూడా వేల కోట్ల స్కామ్ చేశాడని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఎంతవరకు నిజం అనేది తెలియదండి. ఎప్పుడైతే నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు ఆయన వరుసగా వీడియోల మీద వీడియోలు చేస్తూ ఒక్కొక్క వీడియో కూడా 1,00,000 లైకులు, నాట్ వ్యూస్. నేను చెప్పేది 1,00,000 లైకులు. వ్యూస్ అంటే ఇంకా ల్యాక్స్ లోనే ఉంటుంది. మినిమం 4 lakhs నుంచి మొన్న వ్యూస్ 13 lakhs, మిలియన్స్. 13 lakhs అంటే 1.3 మిలియన్ అనమాట. సో అట్లా ఎందుకు నేను ఆ చిన్న కామెంట్స్ కూడా చూస్తే ప్రతి ఒక్కరు కూడా అన్న మీకు నేను సపోర్ట్ ఉంటామన్నా, అన్న నువ్వు ఇట్లా రోజు కూడా రివీల్ చేయను. మరి ఆయనకు గూఢాచార వ్యవస్థ ఉందా, లేదంటే ఆయన ప్రతి దాని మీద కూలంకుషంగా చర్చిస్తున్నాడా, డీప్గా అనలైజ్ చేస్తున్నాడా, ఆయనకి ఆ మాత్రం సత్తా ఉందో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ నిన్న మొన్నటి వరకు మీరు అన్నట్టు బనియాస్ యాదవ్, ఇమ్రాన్, తర్వాత హర్ష సాయి, షణ్ముఖ్ శ్రీనివాసు, తర్వాత ఆవిడ పేరే అమ్మాయి ఉంటుంది షణ్ముఖ్ శ్రీనివాస్, వర్షిత కాదు అంటే మిగతా విష్ణుప్రియ, వీళ్ళే కాకుండా చౌదరి, దీప్తి సునయన, వీళ్ళందరి గురించి ఏంటి ఎంత డీప్గా చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి అది అనుకుంటే ఒక్కొక్కటిగా అవన్నీ వాస్తవాలే. ఏదైతే మన సజ్జనార్ గారు ఫస్ట్ మాట్లాడి చెప్పారో వెంటనే ఆయన జూమ్ కాల్లో మాట్లాడి, సార్ మీరు ఖచ్చితంగా వీళ్ళందరికీ పట్టుకోవాలి, దీనివల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతుంటాయి. రీసెంట్గా అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం కూడా వాళ్ళు అంత స్థాయికి వెళ్ళడానికి కారణం అంటే బికాజ్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్. అంటే ఓన్లీ యూట్యూబ్ వాళ్ళు ఇచ్చే అమౌంట్ వ్యూస్ వల్ల వీళ్ళు ఎంత ఇదైపోయారు అని అంటే డీప్గా అనలైజ్ చేస్తే ఇదే వ్యవహారం. అంటే ఎవడెవడైతే యాప్ డౌన్లోడ్ చేసుకొని నాశనం అయిపోతున్నాడో, బెట్టింగ్ కడుతున్నాడో, అందులో కంపెనీకి సగంతో పాటు వీళ్ళు ప్రమోట్ చేస్తున్న వీళ్ళకి సగం అంట. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన విషయం. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్ ఉంది, లేదా డ్యూకి మహేష్ బాబు చేస్తున్నారు, థమ్స్అప్కి బండి గారు చేస్తున్నారు. అది యాడ్ చేసినప్పుడు ఆ యాడ్కి 10 కోట్లు 20 కోట్లు తీసుకుంటారు. అక్కడికి అది అయిపోయింది. ఆడొక 2 ఏళ్ళు సంవత్సరం ఆ యాడ్ని వాడుకుంటాడు, అంతే కదా. తర్వాత ఆడికి వచ్చే రెవెన్యూ అన్నింటిలో కూడా వీళ్ళకి షేరే ఉండదు కదా. బట్ బెట్టింగ్ యాప్లో ఎవడెవడు నాశనం అయిపోతున్నాడో, ఎవడెవడు సంకనాగిపోతున్నాడో వాళ్ళ దాంట్లో కూడా వీళ్ళకి షేర్ ఉన్నదంటే ఓహో అందుకు వీళ్ళందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీలు, వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ కారు ఇది చూస్తే ఓహో ఇదే బాబు మీ నిర్వాహకం అనిపించింది. సో ఇప్పుడు ఒక్కొక్కరు ఏదో హర్ష సాయి వీళ్ళందరూ ఓకే, వాళ్ళు ఎలాగా ఇన్ఫ్లుయెన్సర్ గాను ఏదో టిక్ టాక్ లాంటి వీడియోస్ ముందు చేసుకొని తర్వాత మెల్లగా యూట్యూబ్లోకి ఆ టిక్ టాక్ క్లోజ్ అయిపోతాడు, యూట్యూబ్లోకి వచ్చి షార్ట్స్ చేసుకొని వీడియోస్ చేసుకొని ఒక్కొక్కటి ప్రమోట్ చేసుకొని ఏదో చేసుకున్నారు. కానీ తీరా తెర వెనుక చూస్తే ఇది ఉంది. అయితే ఇప్పుడు సోనూ సూద్ గురించి కూడా నాన్ వేసి చెప్పడం నాకే ఆశ్చర్యం. ఎందుకంటే సోనూ సూద్ నిజంగా రియల్ లైఫ్లో విలన్ అయినా రియల్ లైఫ్లో హీరో అయిపోయాడు ఆయన. అవును. అరే ఎవరైనా ఒక ఫుట్పాతోడు, ఒక చాట్ బండి వాడు, అన్న నువ్వే నాకు ఇన్స్పిరేషన్ అన్న కలువన్న అంటే 1 day డైరెక్ట్గా వచ్చేస్తున్నాడు, అక్కడ కలుస్తున్నాడు. ఒక ఇస్త్రీ పెట్టి చేసుకున్న అమ్మాయిని పేద అమ్మాయి అంటే ఆమెను కలుస్తున్నాడు. ఒక బరిలో అమ్ముకున్న అమ్మాయి కనబడితే ఆమెకెళ్ళి కలుస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు. రైతులు ఇబ్బంది పడుతున్నా అంటే వాళ్ళకి ట్రాక్టర్లు కొనిసిస్తున్నాడు. ఇదంతా ఎక్కడ ముందు స్టార్ట్ అయింది? కరోనా టైంలో ఆయన ఒక హోటల్ని దాన్ని హాస్పిటల్గా మార్చేసి దాన్ని ఏమంటారు ఐసీయూలాగా మార్చుకొని వాళ్ళందరికీ ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేసేసి, కొంతమందికి అంబులెన్స్లు, కొన్ని హాస్పిటల్స్కి అయితే అంబులెన్స్లు ఫ్రీగా ఇచ్చాడు. ఎవరికి ఏది అడిగితే చేతికి ఎముక లేకుండా దానం, అరే భలే దానం చేస్తున్నాడు అనుకుంటే రీసెంట్గా ఆయన ఇంటికి ఈడీ వాళ్ళు రైడ్స్ చేశారు. ఎట్లా నిజంగా పాన్ ఇండియా ఆర్టిస్టే కాదనట్లేదు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ అన్నిట్లోనూ బాగా బిజీ ఆర్టిస్టే. మరి ఎంత బిజీ ఆర్టిస్ట్ అని ఇన్ని వేల కోట్లు ఇంత తక్కువ స్పాన్లో ఎట్లా? ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్న సూపర్ స్టార్లకే 1000 కోట్లు అనేది కష్టం, మహా అయితే 1000 కోట్లు ఉండొచ్చు, కానీ 1000 కోట్లు అనేది ఎట్లా? సో ఇప్పుడు ఇన్ని 1000 కోట్లు ఎలా వచ్చాయని ఈడీ వాళ్ళు ఎప్పుడైతే చేయడము, నాన్ వేష్ లాంటి వాళ్ళు చేయడం, ఓహో ఈయన కూడా. ఇప్పుడు నాన్ వేష్ ఏమంటున్నాడు, హర్ష సాయి లాంటి వాళ్ళు జస్ట్ నీటి మడుగులో ఉండే మొసళ్ళు,
మిగతావన్నీ సొరచేపలు అవి, బట్ ఈయన డైనోసార్ అంటున్నాడు. డైనోసార్ అంటే ఇంకంతకు మించి ఇంకా మించింది పెద్ద జంతువు ఏం లేదు కదా. అవును. అంత భయంకరంగా ఈయన బెట్టింగ్ యాప్లు చేశాడా, అన్ని వేల కోట్లు సంపాదించాడు. అయితే ఒక్క మంచి గుణం ఏంటంటే దానం చేశాడు, బాగానే ఉంది. మరి హర్ష సాయి కూడా అంతే కదా. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ తీసుకెళ్తున్నాము, వీళ్ళకి డబ్బులు పంచుతున్నాము అని చెప్పి వీడియో చూపించి మరి డబ్బులు ఇస్తూ కూడా చెప్పేవాడు, వీడు పాపం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు అని. ఆయన డిఫరెంట్ యాక్సెంట్లో మాట్లాడుతుంటాడు హర్ష సాయి. అవును. సో అరే ఈయన కూడా మంచి పని చేస్తున్నాడు, బాగానే సంపాదించుకుంటున్నాడు కదా అనుకున్నాము. కానీ మామూలుగా ఆన్లైన్ యూట్యూబ్లో వ్యూస్ ద్వారా సంపాదించింది 10% అయితే మిగతా బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించింది 90%. చూడండి మనం ఎక్కడున్నాం నిజంగా. నాన్వేష్ అనే వ్యక్తిని చాలామంది ఎటకారం చేసి, ఆయన భాష బాగోదు, ఆయన ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి, అందుకే ఆయన మాట్లాడి ఎటకారం చేసిన వ్యక్తి ఈరోజు హయ్యెస్ట్ ఫాలోయింగ్, హయ్యెస్ట్ పాపులారిటీ ఉన్న యూట్యూబర్స్లో ఆయన ఒకడంట. అవును. ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ తెలుగు, నాట్ ఓన్లీ ఇండియా. ఎట్లా మరి ఆయనకి ఒక అంత జెన్యున్గా లేకపోతే ఇన్ని మాటలు చెప్పడుగా. పైగా ప్రతిదీ కూడా దీప్తి సోనైన పలానా మన జ్యోతక్క ఉన్న ఫ్లాట్లోనే ఇంకో ఫ్లాట్ కొనుక్కుంది. జ్యోతక్క తెలుసు కదా మీకు, పై ఫ్లోర్లో జ్యోతక్క ఉంటుంది, కింద ఫ్లోర్ తిను. ఎంత బాగా చెప్తున్నాడు, కళ్ళతో చూసినట్టుగానే. జస్ట్ ఒక ఫోన్ పెట్టేసుకుంటాడు, ఫోన్ పెట్టేసుకుని ఆయన ఎడిట్ చేసుకుంటాడేమో, ఆయన ఇది చేసుకుంటాడేమో, అంతే, ఆయన స్క్రిప్ట్ ఏమో అయిపోతుంది అంతే. గ్రేట్ కదా అసలు. సో అటువంటి వ్యక్తి చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు అంటే చాలామంది అనొచ్చు ఇది చాలా బెట్టింగ్ యాప్లు చాలా దారుణం, కానీ ఎవరు వింటారని. ఏమో ముందు మన తెలంగాణ నుంచి స్టార్ట్ అయిందేమో ఇది, ఇలాగా స్ప్రెడ్ అయ్యి దేశవ్యాప్తంగా అయితే మొత్తానికి బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేయడం. వీళ్ళందరూ ఎవరెవరైతే ఉన్నారో సోకాల్డ్ మనుషులు, వీళ్ళందరూ ఇప్పుడు ఒక్కొక్కడు బూతులు తిడుతున్నారు. ఇవి అలేఖ్యా చిట్టి పికిల్స్ కూడా ఈమెకి కజిన్సో సిస్టర్సో అవుతారంట. ఆవిడకు అమ్మ అటువైపు వెళ్ళకండి, మీరు జెన్యున్గా చేసుకోండి, మీరు పచ్చలేదు వ్యాపారం చేసుకోండి, మేము నికాసైన క్వాలిటీ పెంచి మీరు అందరూ మామూలు ఆయిల్ 100 రూపాయలు 150 లీటర్ ఉన్న ఆయిల్ వాడితే మేము 300 రూపాయల లీటర్ ఉన్న ఆయిల్ వాడామని చెప్పండి, క్వాలిటీ పెంచండి, రేట్లు మీ ఇష్టం. అది జనరల్గా అంతే కదా. ఇప్పుడు పెద్ద పెద్ద షోరూంలో ఆ షర్టే 2000 ఉంటుంది, మామూలు షాపుల్లో 1000 ఉంటుంది, ఇంకా రోడ్ సైడ్ ఉన్న షాపుల్లో 500 ఉంటుంది షర్ట్. అదే చిన్న క్వాలిటీలో తేడా ఉంటే ఉండొచ్చు, ఆ డిజైన్ కలర్, బట్ దొరికే ప్రదేశం బట్టి కూడా రేట్ పెరుగుతుంది. అంత గుడ్ విల్ ఉన్నప్పుడు మీరు రేట్ పెంచుకోండి, కానీ ఇట్లా బర్స్ట్ అయిపోకూడదు కదా. ఇప్పుడు షాప్కి వచ్చి రకరకాల మాట్లాడతారు, బాయ్ టూ మచ్ ఉన్న రేట్లు, మీరు మీ షాప్కి వస్తే మేము దివాలా తీసేస్తాం, మేము ఆస్తులు అమ్ముకోవాలి అంటారు. ప్రతి ఒక్క కస్టమర్ రకరకాలుగా మాట్లాడతారు. అంత మాత్రాన నువ్వేం ఆస్తులు అమ్ముకోకూడదు, ఎప్పుడైనా షాప్ ముఖం చూసావా, ఎప్పుడైనా షర్ట్ కొన్న ముఖమేనా ఇది, పో అన్నాడు అనుకో, రేపు పొద్దున ఎవడైనా వస్తాడా, రాడు. కాబట్టి వాడేమంటాడు, సార్ చూడండి సార్ మా దగ్గర క్వాలిటీ చూడండి, ఆడ క్వాలిటీ చూడండి సార్, సేమ్ క్వాలిటీ మీరు తెస్తే నేను నా షర్ట్ ఫ్రీగా ఇస్తాను సార్ అంటాడు. ఉత్తిగే అట్లా నీ కవర్ చేసుకోవాలి తప్ప, నువ్వు కొన్న మొక్కవేనా, నీ పిల్లంకి ఎప్పుడైనా మల్లెపూలు కొన్నావా ఇట్లా అంటాడు ఆ కస్టమర్కి ఎవడైనా, అనకూడదు కదా. సో ఈవిడ వేరే వాళ్ళకి పెట్టేశాను, ఇప్పుడు నేను హాస్పిటలైజ్డ్ అయిపోయాను, ఇబ్బంది అయిపోయానని చెప్పి ఆవిడ చెప్తున్నారు. సో వీళ్ళందరి బండారం కూడా నిజంగా నాన్వేష్ అనే వ్యక్తి ఒక్కొక్కటిగా బయటికి తీస్తుంటే, అంటే ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ చేయాల్సిన పనిని ఈయన సింగిల్గా ఎక్కడో ఉంటూ, ఏ దేశంలో ఉన్నాడో తెలియదు, అక్కడ ఉంటూ చక్కగా ఇన్ఫర్మేషన్ అంతా లాగుతూ, మరి ఈయనకు టీం ఉందా, లేదంటే ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారి లాగా ఏసీఎఫ్ అని పెట్టి అట్లాంటివి ఏవైనా ఆయన చేస్తున్నాడా అనేది డౌటు. చూద్దాం మరి. సోను సూద్ లాంటి వ్యక్తుల మీద కూడా నింద, ఇది అభాండాలా నిజమే జరిగిందనేది ఈడీ ఏదైతే రైడ్స్ చేశారో ఇవాళ కాకపోతే రేపైనా బయటకు వస్తుంది. తప్పు లొసుగులు ఎప్పుడు దాగవండి, అది తర్వాత 2-3 ఏళ్ళ 5 ఏళ్ళ తర్వాత అయినా బయటకు వస్తాయి అవి. అప్పుడు వీళ్ళ నిజస్వరూపం తెలిసిపోతే షేమ్ అవుతారు. బట్ పట్టించుకోరు, ఏముంది ఇవాళ మాట్లాడుకుంటున్నాం, రేపటికి అందరూ మర్చిపోతున్నారుగా, వాడు హ్యాపీగా డబ్బులు సంపాదించుకున్నాడో లేదా అదే చూస్తున్నారు జనాలు. ఏముందిలేరా సంపాదించుకున్నాడు, కావాలంటే లాయర్కి 1 కోటి రూపాయలు పెడితే బెయిల్ వస్తుందిరా అంటారు. ఇలాగే మాట్లాడుకుంటున్నారు. చూద్దాం మరి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.